నేను ఈ 2 మూవీస్‌లో ఒక మూవీకి సపోర్ట్ చేస్తూ వీడియో చేయడం లేదు. బయటున్న సమాచారం మేరకు మాట్లాడుతున్నా. దీన్ని మీరు పర్సనల్‌గా తీసుకోకండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు నేను చెప్పేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. 'గేమ్ చేంజర్' అండ్ 'పుష్ప' 2 మూవీస్‌పై బయట అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ట్విట్టర్ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ఫ్యాన్ వార్స్ కూడా అవుతున్నాయి. మెయిన్లీ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్స్ అన్నట్టు అయిపోయింది ఏపీ ఎలక్షన్స్ తర్వాత. 2 మూవీ టీమ్స్ డిసెంబర్లో వస్తున్నామని కన్ఫర్మ్ అయితే చేశారు. 'పుష్ప' డిసెంబర్ 6కి అయితే 'గేమ్ చేంజర్' క్రిస్మస్ అని దిల్ రాజు గారు చాలా ఫంక్షన్స్ అండ్ ఇంటర్వ్యూలు అంటూ వస్తున్నారు. కానీ అఫీషియల్గా అయితే ఏ పోస్టర్ రిలీజ్ చేయలేదు. మెయిన్గా చెప్పుకోవాలంటే 2 మూవీ డిసెంబర్లో వస్తున్న క్లాష్ అయితే ఉండదు. 2 మూవీస్కి 2 వీక్స్ అయితే గ్యాప్ ఉంటుంది. ఎంత పెద్ద హిట్ మూవీ అయినా రిలీజ్ అయిన 1 or 2 వీక్సే పెర్ఫామ్ చేస్తుంది. 'పుష్ప' మూవీ డిసెంబర్ 6న వస్తుంది. ఎంత పెద్ద హిట్ టాక్ తెచ్చుకున్నా డిసెంబర్ 20కి అయితే స్లో డౌన్ అవ్వక తప్పదు. 'గేమ్ చేంజర్' మూవీకి కలెక్షన్గా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ నార్త్లో అయితే అలా కాదు. హిట్ టాక్ తెచ్చుకున్న ఏ మూవీ అయినా తక్కువ 30 to 40 డేస్ పెర్ఫామ్ చేసింది థియేటర్స్లో. అలా చూసుకుంటే ఈ 14 డేస్ గ్యాప్లో వస్తే మాత్రం థియేటర్స్ పరంగా కలెక్షన్ వైజ్ 'గేమ్ చేంజర్' మూవీకి నార్త్లో అయితే ఇంపాక్ట్ ఉండొచ్చు. 'పుష్ప' మూవీకి ప్లస్ ఏంటంటే పార్ట్ 1 హిట్తో వచ్చే మూవీ కనుక పార్ట్ 2 ఫుల్ బడ్జెట్ అయితే క్రియేట్ అయ్యింది. రిలీజ్ అయిన 2 సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అని చెప్పొచ్చు. వచ్చిన టీజర్ అండ్ పోస్టర్లతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. 'గేమ్ చేంజర్' మూవీ చూసుకుంటే రామ్ చరణ్ బర్త్డేకి రిలీజ్ చేసిన పోస్టర్తో ఫ్యాన్స్ అండ్ మూవీ ఆడియన్స్ అంత సాటిస్ఫై అవ్వలేదని చెప్పాలి. రిలీజ్ అయిన 2 లిరికల్ సాంగ్స్ కూడా మూవీకి ఎటువంటి బజ్ క్రియేట్ చేయలేదు. ఆ సాంగ్స్లో జరగండి జరగండి రామచ్చమచ్చార లైన్స్లో ఉన్నంత క్యాచీ ఫుల్ సాంగ్స్లో లేదని చెప్పాలి. హోప్స్ అలా నెక్స్ట్ వచ్చే సాంగ్స్ అండ్ టీజర్ ట్రైలర్పై అయితే ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ తన లాస్ట్ మూవీస్ చూసుకుంటే 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం', 'పుష్ప పార్ట్ 1' ఈ 3 మూవీస్తో తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చారు. 'పుష్ప పార్ట్ 1' నుంచి వచ్చే పార్ట్ 2 మూవీ కనుక దానికన్నా బెటర్గా తీస్తారనే నమ్మకం ఆడియన్స్లో అయితే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో డైరెక్టర్కి క్రియేటివిటీ స్పేస్ ఉంటుంది. డైరెక్టర్ ఐడియా స్క్రీన్ మీద తీసుకురావడానికి ప్రొడ్యూసర్గా వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు. 'పుష్ప పార్ట్ 2' నుంచి రిలీజ్ అయిన టీజర్లో 10 షాట్లో ఆ గ్రాండియర్ని చూడొచ్చు. డైరెక్టర్ శంకర్ మూవీస్ చూసుకుంటే రోబో హిట్ మూవీ తర్వాత వచ్చిన 4 మూవీస్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. 2 months బ్యాక్ రిలీజ్ అయిన ఇండియన్ 2 భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనం చూసాం. శంకర్ టీంలో 2010కి బిఫోర్ రంగరాజన్ అనే డైలాగ్ రైటర్ ఉండేవారు. వీళ్ళిద్దరు కలిసి చేసిన మూవీస్ ఒకే ఒక్కడు, భారతీయుడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో అన్ని మూవీస్ సూపర్ హిట్ మూవీసే. రంగరాజన్ గారు కథ అండ్ స్క్రీన్ పే పరంగా ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చేవారంట. తన డైలాగ్ రైటర్గా లాస్ట్ మూవీ రోబో హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడంతో 2008లో చనిపోయారు. అప్పటి నుంచి శంకర్ సార్ నుంచి వచ్చిన మూవీస్ అన్ని ఫెయిల్ అవుతూ వచ్చాయి. 'గేమ్ చేంజర్' మూవీకి స్టోరీ ఇచ్చింది డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. శంకర్ సార్ స్టోరీ సెలక్షన్ పరంగా ఫెయిల్ అయ్యారమ్మో కానీ డైరెక్టర్గా కాదు. ఇప్పుడు ఒక సక్సెస్ డైరెక్టర్ ఇచ్చిన కథతో వస్తున్నారు కాబట్టి మూవీ ఫుల్ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రొడ్యూసర్గా దిల్ రాజు తన ప్రొడక్షన్లో చేస్తున్న డైరెక్టర్స్ కథల్లో అండ్ క్రియేటివిటీ విషయాల్లో వేలు పెడతారని అందరికీ తెలుసు. కానీ 'గేమ్ చేంజర్' మూవీకి అది జరగదు. అక్కడ ఉన్నది శంకర్ గారు కాబట్టి ఏ విషయంలోని శంకర్ సార్ కాంప్రమైజ్ అవ్వరు. రిలీజ్ అయిన 2 సాంగ్స్ చూసుకుంటే అది తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనపడబోతున్నారు. కరప్ట్ అయిన పాలిటిక్స్ అండ్ ఎలక్షన్స్ చేంజ్ చేయడానికి సిస్టంతో ఎలా ఫైట్ చేశాడన్నదే స్టోరీ లైన్ పరంగా బాగుంది. కానీ శంకర్ సార్ స్క్రీన్ ప్లే పరంగా ఎలా డిజైన్ చేస్తారన్నదో మూవీ రిలీజ్ అయ్యే వరకు తెలియదు. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ స్టోరీ వస్తే మాత్రం శంకర్ సార్ ఈజ్ బ్యాక్ అనొచ్చు. మరి చూడాలి. మ్యూజిక్ విషయం చూసుకుంటే 'పుష్ప 1'కి డిఎస్పీ ఇచ్చిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బెస్ట్ అయితే ఉన్నాయి. దానికి మించే పార్ట్ 2కి ఇస్తున్నాడని వచ్చిన టీజర్ అండ్ సాంగ్స్తో ఒక ఐడియాకు వచ్చారు మూవీ ఆడియన్స్. 'గేమ్ చేంజర్' మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. తను ఇచ్చిన 2 సాంగ్స్ అంత పెద్ద ఆకట్టుకోలేదని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్పై హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బిజినెస్ పరంగా 2 మూవీస్లో 'పుష్ప' మూవీకి ఎక్కువ బిజినెస్ అయ్యే ఛాన్స్లు అయితే కనబడుతుంది. మన సౌత్లో అటు ఇటుగా 2 మూవీస్ సేమ్ బిజినెస్ అయితే ఉంటుంది. బట్ నార్త్లో 'గేమ్ చేంజర్' మూవీ హిందీ థియేటికల్ రైట్స్ 20-30 crores మించి అయితే జరగదు. 'పుష్ప 2' 200 crores పెట్టి హిందీ రైట్స్ని డిస్ట్రిబ్యూటర్ అనిల్ తదాని గారు తీసుకున్నారు. 2 మూవీస్కి హిందీ బెల్ట్లో బిజినెస్ పరంగా ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది. ఓవర్సీస్లో 'పుష్ప 2' రైట్స్ని 100 crores సేల్ చేసినట్టు తెలుస్తుంది. 'గేమ్ చేంజర్' మూవీకి బిజినెస్ పరంగా దిల్ రాజు గారు ఇంకా ఇనిషియేటివ్ తీసుకోలేదు. శంకర్ సార్ ఇండియన్ 3 మూవీని థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ వాళ్ళతో టైఅప్ అయ్యారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ అందులో నిజమున్న 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ తర్వాతే ఆ డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయితే 'గేమ్ చేంజర్' మూవీకి బిజినెస్ పరంగా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. మరి చూడాలి ఏ డెసిషన్ తీసుకుంటారు. నేను చెప్పిన టాపిక్స్ బట్టి 'గేమ్ చేంజర్' 'పుష్ప' 2 మూవీస్లో 'పుష్ప 2' విన్నారు.
అయినా 2 మూవీస్ని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. పుష్ప పార్ట్ 1తో వచ్చిన హైప్తో ఎక్కువ బిజినెస్ అయితే జరుగుతుంది. గేమ్ చేంజర్ మూవీకి ఆ బెనిఫిట్ అయితే ఉండదు. నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.